లూకాసు వార్త 23వ అధ్యాయము 47వ వచనం. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవునిని మహిమపరచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి ఈ శతాధిపతి? శతాధిపతి అంటే మనకు తెలుసు, 100 మంది మీద సైన్యాధిపతి ఇతను కదా, అధిపతి. ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక అధికారంగా ఉన్నటువంటి వ్యక్తి. అతని కింద 100 మంది సైనికులు ఉండేవారు. ఒకరిని వెళ్ళమంటే వెళ్తాడో, రమ్మంటే రావాలి. అది అతని పొజిషన్. అటువంటి పొజిషన్లో ఈయన ఏమంటున్నాడు తెలుసా అండి? శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవునిని మహిమపరచెను. ఎవరి శతాధిపతి అంటే ఆయనేమి ఇశ్రాయేలీయుడు కాదండి, యూదుడు అంతకన్నా కానే కాదు. మరి ఎవరు ఈ శతాధిపతి అంటే రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి, రోమా సామ్రాజ్యం కింద పనిచేస్తున్నటువంటి అధికారి, ఒక రోమీయుడు. అతని జీవితం ఎలా ఉంది అంటే యేసుక్రీస్తు శిలువ శిక్షని అమలుపరచటానికి, ఏంటండి, యేసుక్రీస్తు శిలువ శిక్షని అమలుపరచడానికి వచ్చినటువంటి అధికారి అయినటువంటి ఈ శతాధిపతి ఎందుకు వచ్చాడండి? అసలు యేసుక్రీస్తుని సిలువేసి చంపటానికి అతని యొక్క ఆ రోజున ఉన్నటువంటి పని అది. యేసుక్రీస్తు యొక్క శిలువ శిక్షని అమలుపరచటానికి వచ్చి ఆ జరిగినది చూసి ఈయనేమంటున్నాడండి? ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడు. అంతటితో ఆగిపోలేదండి. ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడు అని దేవునిని మహిమపరచెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చంపడానికి వచ్చాడు, ఆ శిలువ శిక్ష అమలుపరచడానికి వచ్చాడు, ఆ శిలువ వేయడానికి వచ్చాడు. ఆ రాణువ వారి దగ్గర ఉన్నారు. వాళ్ళు కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు ఆ కొరడా దెబ్బలన్నీ ఇతని ఆధీనంలోనే జరిగినాయండి. తెలుసా? కొరడా దెబ్బలు 39 కొరడా దెబ్బలు కొట్టబడితే ఆ 39 కొరడా దెబ్బలు ఇతని ఆధీనంలోనే జరుగుతున్నాయి. ఆ కొరడా దెబ్బలు అంటే మామూలుగా మనం ఇక్కడ అక్కడ చూసే కొరడా దెబ్బలు కావండి. అది ఆ కొరడా భయంకరమైనటువంటిది. ఆ కొరడాకి ఆ చివార్న రేకు ముక్కలు కడతారంట, గాజు పెంకులు కడతారు, మేకులు కడతారు. అవి కొట్టి లాగుతున్నప్పుడు ఇలా పెట్టి పంజాలాగా లాగుతున్నప్పుడు ఒక 1/2 కిలో మాంసం వచ్చేస్తుంది వెనక్కి. అంత భయంకరంగా ఆయన శరీరం అంతా చాలుగా దున్నబడిని. అంత భయంకరమైన శిక్ష అమలుపరిచినప్పుడు ఆ తర్వాత ఆ పిలాతు దగ్గర ఆ యొక్క తీర్పు తీర్చేటప్పుడు అక్కడ ఉన్నాడు ఈయన. ఆ క్షణం నుంచి ఉన్నాడు ఈయన. యూదులు నేరము మోపటం చూశాడు. యూదులు నేరము మోపగా పిలాతు తీర్పు తీర్చటము చూశాడు. పిలాతు ఆ యొక్క గవర్నర్ అయిన పిలాతు కొరడా దెబ్బలు కొట్టమన్నప్పుడు ఆయన తీసుకెళ్ళింది ఈ శతాధిపతే. తీర్పు తీరుస్తున్నప్పుడు అక్కడ నిలబడి చూస్తూ ఉన్నది ఈ మనిషే, ఈ సైన్యాధిపతే. కొరడా దెబ్బలు ఇతని ఆధీనంలోనే అయినాయి. అక్కడి నుంచి తీసుకొచ్చారు. ప్రేతోరణ్యం అనేటువంటి ఆ మందిరంలో పెట్టి వాళ్ళు ముఖం మీద గుద్దడము, భయంకరంగా ఆయన శ్రమల పాలు చేసినప్పుడు కూడా చూస్తూనే ఉన్నాడు. ఆయన చూస్తూనే ఉన్నాడు. పెద్దగా మార్పేమీ లేదు. కారణం ఏంటో తెలుసండి? అది చాలా మట్టుకి వెళుతూ ఉంటాయి, అలాంటి శిక్షలు అమలు పరుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తామండి, ఆపరేషన్ చేయాలి, మనలాగే ఏడుస్తాడా? కాళ్ళు చేతులు వణిగిపోతాయా బ్లడ్ చూడగానే? లేదు. వాళ్ళు దానికి అలవాటు పడిపోతారండి. కానీ వాళ్ళకు కూడా ఒక హృదయం అనేది ఉంటుందండి, అవునా కాదా? కానీ తప్పదు, అలవాటు పడాలి. వాళ్ళ హృదయాన్ని రాయి చేసుకోవాలి, ఆ శిక్ష అమలు పరచాలి. అది వాళ్ళ ఉద్యోగం, అది వాళ్ళ ఉద్యోగ ధర్మం. ఆ ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చడానికి శతాధిపతి 100 మంది ఆయన చేతి కింద సైనికులుగా ఉన్నారు, ఒక అధికారిగా ఉన్నారు, 100 మంది రాణువ వారు ఉన్నారు. ఏం చెయ్యాలో చెప్తేనే, ఈయన ఆర్డర్ వేస్తేనే వాళ్ళందరూ చేస్తారు. అంత భయంకరమైనటువంటి ఆ యొక్క కొరడా దెబ్బలు కొట్టడం జరిగింది. మరలా పిలాతు దగ్గరికి తీసుకెళ్లారండి. మరలా పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏమైంది? తీర్పు తీర్చాడు, సిలువ వేయాలి. చెప్పింది ఎవరండి? యూదులే. సిలువ వేయుము. ఆ లూకాసు వార్త 22వ అధ్యాయంలో ఉంటారు కదా, నాకు తెలిసి ఈరోజు
ఈ కొద్ది దినాలన్నిట కూడా సిలువ ధ్యానాల్లోకి వెళదామండి. యేసయ్య అసలు మన కొరకు ఎంతగా చేశాడో మనకు తెలుసు, కానీ జ్ఞాపకం చేసుకోవటం మనకి చాలా చాలా మంచిది. హల్లెలూయా. మరి దేవుడు మన కొరకు ఎంత బాధపడ్డాడు, ఎలా నలిగిపోయాడు, ఎలా ఆ మధ్య కాలంలో ఏం జరిగింది, ఇవన్నీ మనం తెలుసుకోవాలండి. ధ్యానించవలసినటువంటి ఘడియలు ఇవి. హల్లెలూయా. ఈ శతాధిపతి చూశాడు, ఆయనకి సిలువ శిక్ష వేసేశారండి. ఆ సిలువ శిక్ష వేసినప్పుడు ఆ సిలువ శిక్షని అమలుపరచటానికి, యేసు ప్రభుకు ఉన్నటువంటి ఆ సిలువ శిక్షను అమలుపరచటానికి వెళ్తున్నాడు. సిలువ కూడా వేసేశారు. కాళ్ళు చేతులకి మేకులు కొట్టేశారు. సిలువ మీద వేలాడుతూ ఉన్నాడండి. సిలువ మీద వేలాడుతున్నాడు. చూస్తూనే ఉన్నాడు. ఆయన పర్యవేక్షణలోనే ఇవన్నీ జరిగిపోతా ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ సిలువ వేసినప్పుడు చాలామంది ఏడుస్తారు. అందరూ ఎవరైనా ఏడుస్తారు. ఆ సిలువ, ఆ యొక్క భయంకరమైన శ్రమని ఎవ్వరూ తట్టుకోలేరు. అందరూ ఏడుస్తూ ఉంటారు. కానీ నానా రకాలుగా బీభత్సంగా తిడుతూ ఉంటారు. యేసయ్య అయితే ఏమన్నాడండి? ఏమీ మాట్లాడలేదండి. మొదటి మాటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుడే. ఆ మాటకు ఆశ్చర్యపోయాడండి. ఎక్కడి నుంచి గమనిస్తూ వస్తున్నాడు. ఆయన పలికినటువంటి ఆ 7 మాటలు అన్నీ గమనిస్తూ వస్తున్నాడు. ఇతను ఒక డిఫరెంట్గా ఉన్నాడు. ఇతని ప్రవర్తన చాలా వేరుగా ఉంది. అందరిలాగా లేదు. అందరి ప్రవర్తన లాంటి ప్రవర్తన లేదు. ఇతని ప్రవర్తన, ఇతని మాట తీరు, ఇతను ఓర్చుకునే విధానం, ఇతను సహించేటువంటి విధానం. ఎందుకంటే ఆయనకి తెలీదు, క్రైస్తవం గురించి తెలీదు, పాత నిబంధన తెలీదు, కొత్త నిబంధన తెలీదు, దేవుడు అంటే తెలీదు. అతను ఒక రోమీయుడు. వాళ్ళ హృదయాలు కఠినమైనటువంటి రోమా హృదయంలో, రోమీల హృదయాలు చాలా కఠినంగా ఉంటాయి. అటువంటి కఠినమైనటువంటి తీర్పులు తీరిస్తే, అటువంటి కఠినమైన శిక్షలు అమలుపరిచేటువంటి ఉద్యోగంలో ఈయన ఉన్నాడండి. ఆయన హృదయం ఆల్రెడీ మొద్దుబారిపోయింది. కానీ ఆ సిలువ మీద పలుకుతున్నటువంటి ఆ మాటలు ఒక్కొక్కటిగా వింటున్నాడు. ఆశ్చర్యపోతూ వచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పైనే ఉన్న 44వ వచనం చదువుతాను చూడండి. ఇప్పుడు చదివిన దానిలోనే, లూకా సువార్త 23:44. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను, అది మొదలుకుని 3 గంటల వరకు దేశమంతటి మీద చీకటి కమ్మెను. అతను మారడానికి ఇవన్నీ పనిచేస్తున్నాయి చూడండి. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను, అది మొదలుకుని 3 గంటల వరకు దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలైపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నీ ఆత్మను అప్పగించుకొనుచున్నానా నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. హల్లెలూయా. ఆ సిలువ మీదకెక్కిన దగ్గర నుంచి తండ్రితో మాట్లాడుతూనే వస్తున్నాడు. తండ్రి వీళ్ళని క్షమించు, వీళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు, వీళ్ళు నీ నిత్య రాజ్యానికి వారసులుగా చేయి. ఆయన పలికినటువంటి మాటలన్నీ ఆ యొక్క గుడ్ ఫ్రైడే రోజున ధ్యానిద్దామండి. ఆ మాటలన్నీ వినటం ప్రారంభించాడు. కానీ ఆ మిట్ట మధ్యాహ్నం ఆయన చనిపోయే సమయానికి ఎంతైందండి టైము? రమారమి మధ్యాహ్నమాయెను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. ఆయన ఎప్పుడైతే చనిపోయాడో, ఆయన ఎప్పుడైతే తండ్రి ఇదిగో నా ప్రాణాన్ని నీకు అప్పగించుకుంటున్నాను అని ఆ చివరి మాట ఎప్పుడైతే పలికాడో, చీకటి కలిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా చీకటి అయిపోయింది. సూర్యుడు అదృశ్యమాయను అని వాక్యం సెలవిస్తారు. సూర్యుడు అదృశ్యం అయిపోయాడు. అంతేకాదు, ఈయన ఎప్పుడైతే గొప్ప కేక వేశాడో ఏమైందో తెలుసా అంటే, గర్భాలయంలో ఉన్న తెర ఎక్కడి నుంచి చిరిగిందండి? ఎలా చిరిగింది అమ్మా? తెర ఎలా చిరిగింది? పైనుంచి కిందకా, కింద నుంచి పైకా? అయ్యా, నడిమికి. సూర్యుడు అదృశ్యమైన గర్భాలయపు తెర నడిమికి చిరిగాను. నడిమి అంటే మధ్యకి. ఓకే. అప్పుడు యేసు గొప్ప కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆ యొక్క తెర గురించి నేను చెప్తాను. ఆ తెర 4 అంగుళాల మందం ఉంటుందండి, 60 అడుగుల పొడవు ఉంటుందండి, 30 అడుగుల వెడల్పు ఉంటుందండి. అంత బలమైనటువంటి తెర కింద నుంచి చిరిగిందా, పైనుంచి చిరిగిందా? మత్తయి సువార్తలో ఉంటుంది, పైనుంచి చిరిగిందండి. కింద నుంచి అయితే ఎవరో ఒకరు చింపచ్చు.
అన్ని అడుగులు 60 అడుగులు ఎత్తున్నటువంటి ఆ యొక్క తెరని ఎవరు ఎక్కలేరు, తీయలేరు. ఎప్పుడైతే ఆయన ప్రాణం ఇస్తున్నానని, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ఒక్క కేక వేశాడో, ఆ కేక మధ్యలో ఉన్నటువంటి తెర చినిగిపోయిందండి. హల్లెలూయా. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఉన్న తెర చిరిగిపోయింది, నడిమికి మధ్యకి. అది ఎవ్వరూ చెంపలేదండి, దేవుడే ఆ తెర చింపేశాడు. కారణం ఎందుకో తెలుసండి? పరిశుద్ధ స్థలములోనికి ఎవ్వరూ వెళ్ళకూడదు. దేవుడు ఆయన రక్తము ద్వారా, ఆయన ప్రాణం పెట్టి ప్రతి మనిషిని కొనేశాడండి. ప్రతి మనిషిని కొనేశాడు దేవుడు. ఆయన రక్తము కార్చాడు. అంటే అప్పటి వరకు దేవుడికి మనకి మధ్య ఉన్నటువంటి ఆ అడ్డు తెర తొలగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే ఆదాము అవ్వ తప్పు చేశారో, దేవుడి ఆజ్ఞను అతిక్రమించారో, అక్కడి నుంచి దేవునికి మానవుడికి మధ్య చెప్పలేనటువంటి దూరం పెరిగిపోయిందండి. అందుకే దేవుడు ఆనాడే ప్రత్యక్ష గుడారాన్ని అక్కడ అక్కడ చేసినప్పుడు దేవుడు సెలవిచ్చాడు. ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి మధ్య తెర అడ్డుగోడను తీసివేశాడండి. మానవుడికి దేవుడికి ఇప్పుడు ఏ అడ్డు లేదండి. ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించినప్పుడు మోషే గారికి చెప్తాడు దేవుడు, అడ్డు ఈ రోజున అడ్డు తొలగిపోయిందండి. దేవుడు మనకి ఏ పాపము లేకుండా ఆ అడ్డు గోడని తీసివేసి ఉభయులిద్దరిని దేవుడు ఏకము చేయటానికి దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఒక్క కేక వేశాడు. పోయిన శుక్రవారమే అనుకుంటా మన వాక్యం ధ్యానించాం. ఒక కేక వేశాడు ఆ రోజున, ఏమని? లాజరు లేచి బయటికి రా. అలాగే అనకుండా సమాధుల్లో ఉన్న వారులారా రండి అంటే మొత్తం వచ్చేసేవారండి. దేవుడికి స్తోత్రం. ఆయన నోటి మాటలు అంత శక్తి ఉందండి. ఆయన నోటి మాటలు అంత శక్తి ఉంది. అందుకే ఆ శక్తితోనే భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని దేవుడు సృష్టించేశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే తండ్రి నా ప్రాణమును నీకు అప్పగించుకున్నాను, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఎప్పుడైతే పెద్ద కేక వేశాడండి, అంటే ఆ శరీరం అంతా రక్తసిక్తమైపోయింది. కొరడా దెబ్బలే, ఆయనలో ఓపిక అయితే లేదు. తల నిండా ఏముందండి? ముళ్ళ కిరీటం కదమ్మా. ఆ ముళ్ళ కిరీటం పెట్టబడి ఉంది. తలంతా గాయాలే, శరీరం అంతా గాయాలే. మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గొప్ప కేక వేయడానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన శక్తిహీనుడు కాదండి. అంత పెద్ద కేక వేయగలిగి ఉన్నాడంటే ఆయనలో ఎంత బిగ్గరగా కేక వేశాడంటే చూడండి, ఆ ప్రాణాన్ని ఎవ్వరూ తీయలేరండి. ఆయనే నా ప్రాణాన్ని నేనే పెట్టేస్తున్నాను అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన స్వరం తగ్గలేదు, ఆయన శక్తి తగ్గలేదు. ఆ శరీరం అంతా కూడా రక్తసిక్తమైపోయింది, ప్రాణం పోతుంది చివరికి. అప్పటి వరకు కూడాను తన తండ్రికి చిత్తాన్ని నెరవేరుస్తూనే వచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇదంతా జరిగిన సంఘటన అండి, అదంతా మనకు తెలిసిందే. దేవునికి స్తోత్రం. ఈ 47వ వచనం చూద్దాం, పైన చూద్దాం. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. హల్లెలూయా. ప్రాణం విడిచిపెట్టేంత వరకు ఉన్నాడండి. ఎవరండి? ఈ శతాధిపతి అక్కడే ఉన్నాడు. ఆయన పర్యవేక్షణలోనే ఈ యొక్క సిలువకి అప్పగించబడినటువంటి ఆ కార్యమంతా కూడా నెరవేర్చబడుతుంది. ఆయన అధికారంలో ఉన్నాడు, ఆ ఉద్యోగరీత్యా ఉన్నాడు. ఆ యొక్క అధికారాన్ని నెరవేర్చాలి. ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి తన పనిని తుదముట్టించటానికే ఉన్నాడు అక్కడ. ఎవరండి? సిలువలో ఉన్నటువంటి శతాధిపతి. కానీ ఇవన్నీ చూశాడండి. ఇవన్నీ చూశాడు. ఆకాశం చీకటైపోవటం చూశాడు, సూర్యుడు అదృశ్యం అయిపోవటం చూశాడు, మహాభూకంపం కలగటం చూశాడు, ఆ తెర చినిగిపోవటం తెలుస్తుంది. ఇవన్నీ కార్యాలన్నీ చూసి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతడు నిజముగా నీతిమంతుడు. హల్లెలూయా. ఇతడు నిజముగా నీతిమంతుడు. ఆగిపోలేదండి అక్కడతో, ఒక మాట చెప్పి వదిలేదు అని దేవునిని మహిమపరచెను. హల్లెలూయా.
దేవునిని మహిమపరిచి అక్కడితో ఆగిపోలేదండి. అప్పుడు స్టార్ట్ అయిందండి అతని జీవితం. ఇప్పుడు చూద్దాం. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవునిని మహిమపరచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు వచ్చిందండి అతనికి మార్పు. ఎప్పుడొచ్చిందో తెలుసండి? ఆ ముందు అధ్యాయంలో కూడా ఉంటుంది. ఒకడు బళ్ళెమును తీసుకొచ్చి ప్రక్కలో పొడిచెను అని ఉంటుంది కదండి వాక్యం. అది ఎక్కడుంది? ఒకడు బళ్ళెమును తీసుకొచ్చి ప్రక్కలో పొడిచెను. ఆ ప్రక్కలో పొడవక ముందు ఏమైందో తెలుసండి? అతను చనిపోయాడా లేదా? కారణం ఏంటో తెలుసండి? సాయంకాల సమయం అయ్యేసరికి అక్కడ ఎవ్వరూ కూడా సిలువ మీద వేలాడడానికి వీల్లేదు. ఆ సిలువ మీద ఇక్కడ ఉందండి, ఎక్కడో తెలుసండి? యోహాను సువార్త 33వ వచనం ఒకసారి చూద్దాం, చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 33వ వచనం. వారు యేసునద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు కానీ సైనికులలో ఒక్కడు ఈటతో తన ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లు కారెను. ఇది చూసిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నెరుగును. అతని ఎముకలలో ఒక్కటైనను విరవబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇది అంతయో జరిగెను. మరియు తాము పొడిచిన వాను తట్టు చూచిరి అని లేఖనము చెప్పుచున్నది. హల్లెలూయా. అక్కడ వాక్యమే స్పష్టంగా సెలవిస్తుందండి. అతను చనిపోయాడు, ఓకే. సూర్యాస్తమం అయ్యింది. సూర్యాస్తమం అయిపోయిన తర్వాత ఆ సిలువ మీద వేలాడుచున్నటువంటి వ్యక్తిని అక్కడ ఉంచకూడదు, అది అపవిత్రం. నేను చాలాసార్లు అనుకున్నానండి, అదేంటి సిలువేసినంత మాత్రాన చనిపోతారా? ఏసైకైతే ముళ్ళ కిరీటం పెట్టారు, ఆ తర్వాత చేతుల్లోనే గాయాలు, కాళ్ళల్లో గాయాలు, ఇవన్నీ అయినాయి కదా, ఆ రక్తం అంతా ప్రసరించింది. కానీ ఆ సిలువ మీద కొంతమందికి నార్మల్గానే సిలువ వేస్తారు. ఆ సిలువ వేసినంత మాత్రాన ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంచినంత మాత్రాన వాళ్ళు చనిపోతారా? మరి నాకైతే ఆ డౌట్ ఉండిపోయిందండి. మరి మీకు ఎంతమందికి ఆ డౌట్ వచ్చిందో లేదో నాకు తెలీదు, నాకైతే వచ్చింది. దేవుడి కృప, అది నాకు ఇప్పుడు క్లారిఫై అయిపోయింది. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? సిలువేసి ఆ ఉదయకాల సమయంలో 9 సిలువేశారో, ఆ సిలువ మీద వేలాడుతున్నారో, తాగడానికి ఒక చుక్క నీరు కూడా ఇవ్వలేదు. ఆ రాత్రంతా కూడా యేసయ్యను బాధ పెట్టారు. ఆయన శరీరం అయితే రక్తసిక్తం అయిపోయింది. ఆ ఇరు ప్రక్కల కుడి పక్కన ఎడమ పక్కన చెరొక దొంగ వేలాడదీయబడ్డారు. సరే, అంతవరకు మనకు తెలుసు. కానీ ఎలా చనిపోతున్నారు వీళ్ళు, అది నాకు అర్థం కాలేదండి. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలుసండి? వారు యేసునొద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. ఎంత స్పష్టంగా ఉందో! ఆయన కాళ్ళు విరగొట్టబడలేదు. సాయంకాలం అయ్యేసరికి ఆ శతాధిపతి ఏం చేశాడో తెలుసండి? పక్కనున్న వాళ్ళని తీసుకొని వచ్చాడు. వాళ్ళు చనిపోయారా లేదా చూడండి. అటుపక్కన ఇటుపక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు బ్రతికే ఉన్నారు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే చాలా బలమైన సుత్తి తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళు విరగొడతారండి మోకాళ్ళ దగ్గర. ఆ మోకాళ్ళ దగ్గర సుత్తితో పెట్టి కొట్టినప్పుడు ఏమవుద్దో తెలుసండి? ఈ యొక్క ఉన్న తుంటి నరము చాలా పెద్దదండి. తుంటి నరము చాలా బలమైనటువంటిది, శ్రేష్టమైన. ఆ తుంటి నరము తెగిపోద్దండి. ఆ తుంటి నరము తెగిపోద్ది. ఎప్పుడైతే ఆ తుంటి నరము తెగిపోద్దో ఊపిరితిత్తులకి, గుండెకి రక్త ప్రసరణ ఆగిపోద్దంటండి. తెలుసండి? ఈ యొక్క మోకాళ్ళ దగ్గర ఆ నరాన్ని వాళ్ళు తెంపేస్తారు. సుత్తి పట్టుకుని కొట్టినప్పుడు, తెంపేసినప్పుడు ఆ ఉన్నటువంటి ఆ పైకి వెళుతున్నటువంటి ఆ రక్త ప్రసరణ జరిగేటువంటి ఆ నరం ఎప్పుడైతే కనెక్షన్ తెగిపోతుందో ఊపిరితిత్తులకి, గుండెకి వెళ్ళాల్సిన రక్తం ఆగిపోయి గడ్డగట్టేస్తుంది. ఆ గడ్డగట్టడం వల్ల ఏమవుతుందో తెలుసండి? మనిషి మరణిస్తాడు. అప్పుడు మరణించినప్పుడు తీసి వాళ్ళు ఏం చేయాలో అనుకున్న సమాధి కార్యక్రమం చేసేస్తారు. అవునా? అయితే ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళిద్దరు కాళ్ళు విరగొట్టబడి ఉన్నాయి. కానీ ఎప్పుడైతే యేసయ్య కాళ్ళు విరగొట్టడానికి వచ్చేసరికి ఆయన అంతకుముందే మరణించాడని చూశారండి. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, అది వాక్యము వాగ్దానం ఉన్నట్లు, ప్రవచనం ఉన్నట్లుగా ఆ యొక్క 36 అతని ఎముకలలో ఒక్కటైనను విరవబడదు అన్న లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. అవునా కాదా?
లేఖనాలు ఏదైతే ఘోషించినాయో అలాగనే జరిగినాయండి. దేవుడికి స్తోత్రం. ఆ కాళ్ళు విరగొట్టబడలేదు, ఆయన ఎముకలు విరగొట్టబడలేదు. ఆ కాళ్ళు విరగొట్టబడక మునిపే ఎప్పుడైతే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్నాడో, ఆయన వెంటనే మరణించాడండి. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన కాళ్ళు విరగొట్టాల్సిన అవసరం రాలేదు. కారణం ప్రవచనం ఉంది, ఆయన కాళ్ళు విరగొట్టబడవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కాళ్ళు విరగొట్టబడలేదు, కానీ మరి వీళ్ళకి మరణ ధృవీకరణ కావాలి. అతను మరణించాడు అనటానికి ఒక నమ్మకం కావాలి. అందుకని ఒక బళ్ళెం తీసుకొచ్చి ప్రక్కలో పొడవబడినదండి. ఇక్కడే ఉంది వాక్యం చూడండి. తాము పొడిచిన వాని తట్టు చూతుడని మరి లేఖనము చెప్పుతుంది. ఆ పైన ఉంది చూడండి. అంతకుముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు, కానీ సైనికులలో ఒకడు ఈటతో తన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూసిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయనను గురించి చెప్పబడేను. ఎవరు ఆయన? ఎవరు అతను? ఎవరు ఆ వ్యక్తి? ఆ వ్యక్తి ఏమంటున్నాడు? ఇతని కాళ్ళు విరగొట్టబడలేదు, కరెక్టే, కానీ అతను చనిపోయాడో లేదో మనం పరీక్షించుకోవాలి. ఆ మరణ ధృవీకరణ కావాలి. కాబట్టి అది ప్రక్కలో బళ్ళెముతో పొడిచినప్పుడు ఏమైందండి? ఉన్నటువంటి ఆ చిన్న చుక్క నీరు, ఆ ఒక్క రక్తపు బొట్టు వచ్చిందంటండి. ఆ ఒక్క రక్త బొట్టు తప్ప, ఒక చిన్న నీరు తప్ప ఇంకేమీ లేదండి ఆయనలో. ఆ వ్యక్తి ఎవరో తెలుసండి? అతను అంటున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు, అతని సాక్ష్యము సత్యం అంటే అక్కడ ఎవరో పరీక్షించారు, నిర్ధారణ చేశాడు, అతని మరణ ధృవీకరణ చేశారు, అతని మరణించాడు నిజమే అని రూఢిగా చెప్పినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇది చూసిన వాడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరు చూశారు? అది వాక్యం ఈ రోజున. ఇది చూసిన వాడు సాక్ష్యం ఇస్తున్నాడు, అతని సాక్ష్యము సత్యమే. అతను సత్యం చెప్తున్నాడు. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరిగేనో. హల్లెలూయా. ఎవరో తెలుసండి? ఆయన సైనికుడు అనే రాయబడి ఉంది, కానీ సైనికుడు కాదండి, అతను శతాధిపతి. అతను శతాధిపతి. అతను ఖచ్చితంగా శతాధిపతి. అతను చెప్పితేనే కింద ఉన్నటువంటి ఆ 100 మంది కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అతను ఆ మరణాన్ని ధృవీకరించకుండా ఒక్కడు కూడా అక్కడి నుంచి కదలడానికి వెళ్ళలేదు. ఇతను చనిపోయాడు అని చెప్పవలసిన వ్యక్తి ఎవరో తెలుసండి? శతాధిపతి. పొడిచింది ఎవరో తెలుసండి? శతాధిపతి. ఇంత రూఢిగా మనం ఎలా చెప్పగలుగుతున్నామో తెలుసండి? సాక్ష్యం. అతని సాక్ష్యం ఇస్తున్నాడు. అతని సాక్ష్యం ఏంటో తెలుసండి? అతని 2 కళ్ళల్లో ఒక కన్ను గుడ్డిది. ఇది మనం ఎక్కడ చూసామండి? ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమాలో చూసాం. కానీ నేను సినిమాలు చూసి పొరపాటు చెప్పనండి. సినిమాల్లో కొన్ని కల్పితాలు ఉంటాయి. అతని గురించి ఎక్కడ రాయబడి ఉందో తెలుసండి? బైబిల్లో రాయలేదు, కానీ నికోదేము అన్న చరిత్ర ఉన్నటువంటి ఆ పుస్తకంలో చరిత్రకారులు రాసి పెట్టారండి. ఇతని జీవిత చరిత్ర మొత్తం నికోదేము అన్నటువంటి చరిత్ర ఉంది. ఆ చరిత్రలో ఇతని గురించి రాయబడి ఉంది. అతను ఒక కన్ను గుడ్డిది. ఎప్పుడైతే అతను పొడిచాడో ఆయనలో నిన్న ఆ చివరి రక్తపు బొట్టు ఆయన కంటి మీద పడిందండి. ఆయన కళ్ళ మీద ఎప్పుడైతే పడిందో అంధత్వం పోయింది, చూపు అనుగ్రహించబడింది. చూడడం ప్రారంభించాడు. ఆ చూసి అయ్యో ఈయన నిజముగా నీతిమంతుడు, ఈయన నిజముగా దైవ కుమారుడు, ఈయన అనవసరంగా పొడిచారు, ఈయన అనవసరంగా గాయపరిచారు, అయ్యో ఈ గాయాలన్నీ కూడాను నేను దగ్గరుండి చేశాను, నా అధికారంలోనే నెరవేర్చబడినవి, నాకు ఇవ్వబడినటువంటి అధికారంలోనే అమలు పరచబడడం జరిగింది. అందుకు కారణం నేనే. ఆ గాయం చేసింది నేనే, ఆ బళ్ళెంతో పొడిచింది నేనే, ఆ సిలువ దగ్గర అప్పగించింది నేనే, ఆ యొక్క శిక్షణ అమలు పరిచింది నేనే. గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడండి. గుండెల బాదుకుని ఏడ్చి, అందుకనే లూకా సువార్తలో కనుక చూసినట్లయితే ఈయన చెప్పిన సాక్ష్యము సత్యము, పరిశుద్ధాత్మ తండ్రి రాయిస్తున్నాడు. ఈయన చెప్పిన సాక్ష్యము సత్యము. వెంటనే ఏమొచ్చిందంటే రక్తము, నీరు. రక్తము దేనికి సాదృశ్యం అండి? రక్తము మనం గత ఆదివారం కూడా చూసాం. గొర్రె పిల్ల రక్తము ద్వారా ఇశ్రాయేలీలు ఏం చేశారో? విడిపింపబడ్డారు. మరణ దూత దాటిపోయింది,
పాస్ ఓవర్. ఒక గొర్రె పిల్ల రక్తానికి అంత శక్తి ఉంటే యేసయ్య దైవ కుమారుడిగా పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. ఒకటో యోహాను 1:7 వాక్యం సెలవిస్తుంది, యేసయ్య రక్తం ప్రతి పాపమును కడుగును. మన పాపాలన్నీ కడగటానికి ఆయన రక్తం కార్చేశాడండి. హల్లెలూయా. మరి నీరు దేనికి సాదృశ్యం అంటే జీవానికి సాదృశ్యం. ఆయనలో జీవం ఉంది. ఆ జీవము ఏ జీవమో తెలుసండి? నిత్య జీవము. హల్లెలూయా. నిత్య జీవానికి సాదృశ్యం. అందుకే ఆయనని పొడిచినప్పుడు రక్తము నీరు వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ నీరు ఆయన జీవానికి సాదృశ్యం. ఆ రక్తము మనల్ని పాపాల నుంచి విడిపించటానికి రక్త ప్రోక్షణం. ఆయన రక్తము ప్రతి పాపమును కడుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ శతాధిపతి ఏం చేశాడో తెలుసండి? ఎప్పుడైతే తన స్వస్థత పొందుకున్నాడో, ఎప్పుడైతే అతని జీవితంలో కార్యం జరిగిందో, అతను ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నాడో ఏడవడం ప్రారంభించాడు. అంతకన్నా ఇంపార్టెంట్ మాట ఒకటి చెప్పనండి. అతను ఒక రోమియుడు, ఒక అధికారి, 100 మంది సైనికుల పైన అధికారి. కానీ యేసయ్యతో ఉన్న కొన్ని గంటలు, ఎన్ని గంటలో తెలుసండి? ఉదయం తీర్పు వచ్చింది మొదలుకొని ఆయన చనిపోయేంత వరకు లెక్క పెడితే 16 గంటలు. వింటున్నారమ్మా? ఆయన ఉదయం మొదలుకొని ఆ తీర్పు వచ్చిన దగ్గర నుంచి ఆ యేసయ్య శిలువ శిక్ష అమలుపరచుచున్న సమయం ఎంతో తెలుసండి? 16 గంటలు ఆయనతో ఉన్నాడండి. 16 గంటల శతాధిపతి యేసు ప్రభుతో ఉంటేనే ఆయనకి అంత మార్పు వచ్చింది. ఆయన జీవితం మారిపోయింది. మనం రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆయన కొన్ని గంటలే, కానీ మనమైతే కొన్ని సంవత్సరాలు. కానీ ఆయన ఏం చూస్తున్నాడు? ఆకాశము చీకటైపోవటం చూస్తున్నాడు, సూర్యుడు పారిపోవటం చూస్తున్నాడు, భూకంపం కలుగుతున్నప్పుడు అది గ్రహిస్తున్నాడు, తెర చినిగిపోయింది అది చూస్తున్నాడు, ప్రక్కలో బల్లెం పోటు పొరిచినప్పుడు ఆ రక్తము కారడం చూశాడు, ఆ నీరు కారడం చూశాడు, ఆ సిలువ వేసినప్పుడు సిలువ మీద పలికిన 7 మాటలు చూస్తున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించుడి అంటున్నాడు. అనేక రకాల 7 మాటలు వింటున్నాడు. ధ్యానపూర్వకంగా ఆయన అక్కడే సిలువ దగ్గర గడిపాడమ్మా. ఈ 40 రోజులు నువ్వు దేవుడితో గడుపుతున్నావు. శ్రమ దినాలు అంటున్నావు, లెంట్ డేస్ అంటున్నావు, లేదా ఉపవాస దినాలు అంటున్నావు. ఏం మార్పు వచ్చింది మనలో? ఏం మార్పు వచ్చింది? ఏం ఓర్పు వచ్చింది? ఆయన ఏం చేశాడో ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు మన సాక్ష్యం సత్యమా అసత్యమా అన్నది కూడా అర్థమైపోద్ది. మన సాక్ష్యం కూడా సత్యమే కాదని అన్నాం, మనం కూడా ప్రాకులాడుతాం. కానీ అతను ఎంత తీవ్రంగా పనిచేశాడు దేవుడి కొరకు, అతను తీసుకున్న తీర్మానాలు ఎలా ఉన్నాయి, అతను దేవుడి కొరకు ఎలా బ్రతికాడు, మనం ఎలా బ్రతుకుతున్నాం? ఆయనకున్న 16 గంటల్లోనే శతాధిపతి మారిపోయాడు. కొన్ని గంటలు అతను మారితే మన జీవితం ఎలా ఉందండి? మన జీవితం కొన్ని సంవత్సరాలు, కానీ ఈ మార్పు వచ్చిందా? ఈ రోజున మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఆ శతాధిపతి ఏం చేశాడో తెలుసండి? ఆ రోజుతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి. ఆ శతాధిపతి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టేసి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాట హెడ్డింగ్ పెట్టి రాసుకోండి. సమస్తాన్ని విడిచిపెట్టేసి అండర్లైన్ చేసుకోండి. ఎంత అధికారం అండి వదిలేశాడు, ఎంత హోదా వదిలేశాడు, ఎంత ధనము వదిలేశాడు, ఎంత పరపతి వదిలేశాడు, అసలు ఆ రోమా సామ్రాజ్యాన్ని వదిలేశాడు అండి. యేసయ్య లేని ఆ యొక్క సామ్రాజ్యం అక్కర్లేదు అనుకున్నాడు. యేసయ్య కొరకు ప్రకటించాలనుకున్నాడు, యేసయ్య కొరకు బ్రతకాలనుకున్నాడు, యేసయ్య తన జీవితంలో చేసినటువంటి ఆ సాక్ష్యాల కొరకు బ్రతకాలనుకున్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి. తనకున్న సమస్తాన్ని, ఉద్యోగాన్ని వదిలేశాడు, అక్కడ ఉన్నటువంటి ఆ సమస్త ఆస్తి ఐశ్వర్యాలు వదిలేశాడు, హోదా వదిలేశాడు, అధికారం వదిలేశాడు, ఆ స్నేహితులను వదిలేశాడు, రోమ చట్టాలన్నిటినీ వదిలేశాడు. అక్కడి నుంచి కప్పదొకియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయాడండి. కప్పదొకియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయి ఆ కప్పదొకియా ప్రాంతంలో సాక్ష్యం ఇవ్వటం ప్రారంభించాడండి.
మనం ఇందాక చూసాం కదా లూకా సువార్తలో ఆ శతాధిపతి సాక్ష్యం ఇస్తూ మహిమపరుస్తున్నాడు దేవుడి అని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడ? ఈ లూకా సువార్త 23:47 శతాధిపతి జరిగినది చూసి మనం ఎన్ని కార్యాలు చూస్తున్నామండి. మన జీవితంలో ఎన్ని ఆశ్చర్య కార్యాలు, ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని స్వస్థత కార్యాలు, మన జీవితంలో ఎన్నో కార్యాలు చూస్తున్నాం. కానీ రెండో రోజుకి మామూలు అయిపోతున్నాం, మూడో రోజుకి మర్చిపోతున్నాం, అలవాటు పడిపోయాం కార్యాలకి. ఆయన అలా లేడండి. ఎప్పుడైతే దేవుడి కార్యాన్ని చూశాడో గుండెలు బాదుకుంటూ వెళ్ళిపోయాడు సువార్త ప్రకటించడానికి. శతాధిపతి జరిగినది చూసి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవునిని మహిమపరచడానికి వెళ్ళిపోయాడండి. దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయాడు. ఈ రోజున సువార్త కొరకు మనం ఎంత కష్టపడుతున్నాం చెప్దాం. ఈ రోజున సువార్త కొరకు ఎంత కష్టపడుతున్నాం. అందరికీ మైకుల్లో మాట్లాడేయడం ఇష్టమే, మైకుల్లో పాడేయడం ఇష్టమే, మైకుల్లో లేకపోతే ఏదో చేయటం ఇష్టమే, అంటే లేదా గొప్ప ఆర్భాటంగా అందరికీ నీకేంటి నాకేంటి అందరికీ ఇష్టమే. కానీ నీ శరీరం ఎక్కడ నలుగుతుంది? నీ శరీరాన్ని ఎక్కడ సమర్పిస్తున్నావు? నీ శరీరంలో దేవుని ఎక్కడ, ఏ అవయవం దగ్గర ఎక్కడ ఎలా చేర్చుకుంటున్నాం మనం? దేవుడి మన జీవితం ద్వారా మహిమపరుస్తున్నామా? దేవుడి నామానికి అవమానం వచ్చేలాగా ఉంటున్నామా? మనకు తెలిసిన వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలి. 1. 2, దేవుడికి వరకు ప్రకటించాలండి సువార్త. దేవుడు పని చేయటానికి తను ఏం చేశాడో తెలుసండి. దేవుని సువార్త ప్రకటించటానికి ఉద్యోగం వదిలేశాడు, హోదా వదిలేశాడు, డబ్బు వదిలేశాడు, తనున్న ఆ సామ్రాజ్యాన్నే వదిలేశాడు, కప్పదొకియ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. మరి మనం ఎంతగా దేవుడి కొరకు సమర్పించుకుంటున్నాం? జాగ్రత్తమ్మ. దేవుడు మందిరం అన్నది అందరికీ సంబంధించింది. ఈరోజు నా పిల్లలు నిజంగా నేను చాలా వాళ్ళకు మరి రుణపడి ఉంటాను అని అన్నం. ఎవరు ఎంత చేస్తున్నారో అంతగా పొందుకుంటారండి. అందరికీ వాక్యం వినాలనే ఉంటుంది, ఎవరికి ఇక్కడి నుంచి వెళ్ళాలని ఉండదు. అది నేను కూడా చెప్పగలను. కూర్చుని వింటూ అందరికీ ఇష్టమే, కానీ ప్రాణం ఎక్కడున్నా శరీరం అక్కడ ఉంటుందండి. దేవుని సన్నిధిలో వచ్చిన వారికి వంట చేసి వండి వార్చి ఆ దీవెన వేరే రకంగా ఉంటుందండి. మరియమ్మ యేసయ్య పాదాల దగ్గరే కూర్చుంది, వర్తమానం వింటుంది. మార్త వచ్చిన వాళ్ళందరికీ ఉపచారం చేస్తుందండి. లాజరు తిరిగి బతికాడంటే మరియమ్మను బట్టి కాదండి, మార్త చేసిన ఉపచారాన్ని బట్టే. ఎస్ ఆర్ నో? ఎస్. మార్తతోనే మాట్లాడాడు. మార్త, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను నువ్వు చూస్తావు. మన దేవుని కొరకు సమర్పించుకోవాలి. ఇది అందరూ కలిసి చేయవలసిన పని అండి, దేవుడి పని. మగవాళ్ళకు చేసేది మగవాళ్ళు ఉంటుంది, ఆడవాళ్ళు చేసే పని ఆడవాళ్ళది ఉంటుంది. ఇది దేవుని మందిరం. దేవునికి స్తోత్రం అండి. మనం ఎంత నమ్మకంగా ఉంటే అంత దీవించబడతాం, ఎంత నమ్మకంగా ఉంటే అంత ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎంతగా ప్రేమిస్తున్నాం అన్నది దాన్ని బట్టి తెలిసిపోద్దండి. అందరూ కలిసి దేవుని పనిని మనం పంచుకోవాలి. హల్లెలూయా. ఈ వ్యక్తి తనకున్న హోదా విడిచిపెట్టాడు, అధికారం విడిచిపెట్టాడు, డబ్బు విడిచిపెట్టాడు, ఉద్యోగం విడిచిపెట్టాడు, రోమ సామ్రాజ్యం విడిచిపెట్టేశాడు, వెళ్ళిపోయాడు అండి. అనామకుడిగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? కప్పదొకియ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కప్పదొకియ ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రతి ఒక్కరు కప్పదొకియాలో అతని సువార్త చూసి అతను అంటున్నాడు, నేనే ప్రత్యక్ష సాక్షిని. అందుకే యోహాను సువార్తలో అతని గురించి రాయబడి ఉంది. మన గురించి కూడా ఒక గ్రంథం ఉంటుందండి పరలోకంలో. ఆ గ్రంథంలో రాస్తాడు ఖచ్చితంగా. మలాకి గ్రంథంలో 4 అధ్యాయములకు ఉంటుంది. మలాకి గ్రంథం 4 అధ్యాయంలో ఒక వేరు గ్రంథం ఉంది. నువ్వు భూమి మీద ఏదైతే చేస్తావో ఆ గ్రంథంలో రాసుంచుతాడు దేవుడు. నా బిడ్డ నా కొరకు ఈ త్యాగం చేశాడు, నా బిడ్డ నా కొరకు ఇంత నలిగిపోయింది. ఒక గ్రంథం, ఆ గ్రంథంలో మనం చేసిన కార్యాలన్నీ ఉంటాయండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకే పరిశుద్ధాత్మ తండ్రి లాస్ట్లో మర్చిపోలేదు, ఖచ్చితంగా రాసి ఉంచాడు. ఇక్కడ యోహాను సువార్త రాసినప్పుడు ఆ శతాధిపతి చేసినటువంటి కార్యము గురించి ఇక్కడ వ్రాయబడింది. అతను చెప్పిన సాక్ష్యం సత్యం. ఆ సాక్ష్యం చెప్పడానికి వెళ్ళిపోయాడు కప్పదొకియ ప్రాంతానికి. కప్పదొకియ ప్రాంతంలో మరి విశేషంగా అందరూ క్రైస్తవులుగా మారిపోతున్నారు. కప్పదొకియ ప్రాంతంలో మరి విశేషంగా అందరూ క్రైస్తవులు అయిపోవటం చూశారు ఈ యోధా మత ప్రవిష్టులు.
ఈ యూదా మత ప్రవిష్టులు మరలా వెళ్ళిపోయారండి పిలాతు దగ్గరికి. మరలా పిలాతు దగ్గరికి వెళ్ళిపోయి అంటున్నారు, అయ్యా ఇక్కడ ఉన్నటువంటి శతాధిపతి కప్పదొకియా వెళ్ళిపోయి, కప్పదొకియాలో ఇదిగో నేనే సాక్ష్యము, పొడిచిన వాడు నేనే, ఆకాశం చీకటి అయిపోవటం నాకు తెలుసు, మహాభూకంపం కలగటం నాకు తెలుసు, తెర చినిగిపోవటం నాకు తెలుసు, ఆ కొరడా దెబ్బలు కొట్టడం నేనే దగ్గరుండి నా పర్యవేక్షణలో నేనే ఆ కార్యం నెరవేర్చిన వాడిని, ఆ శిలువ శిక్ష అమలుపరిచిన వాడు నేనే, అందుకు నేనే సాక్షిని. ఆయన తిరిగి లేచాడు, సాక్ష్యం చెప్పడం ప్రారంభించాడండి. ఉన్న పాటున కప్పదొకియా ప్రాంతం మొత్తం, ఈ ప్రాంతం ఎక్కడో అపొస్తలుల కార్యం వాళ్ళ భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రాంతం నుంచి పరిగెత్తుకుని వస్తారు. కప్పదొకియా ప్రాంతం వాళ్ళందరూ రక్షణ పొందారంటే ఈ ఒక్క వ్యక్తిని బట్టి మాత్రమే. లూదియా ఉందండి, మాసిదోనియా ప్రాంతంలో ఒక స్త్రీ అండి ప్రాంతాన్ని కదిపేసిందండి. ఒకానొక రోజు 21 రోజులు ఉపవాస ప్రార్థనలో మనం ధ్యానించాం. మాసిదోనియా ప్రాంతంలో ఒక్క స్త్రీ అండి ఆ పట్టణాన్ని అంతటిని దేవుడి వైపుకి నడిపించేసింది. దేవుడి సన్నిధి కొరకు మనం ప్రయాసపడాలండి. మనం ఏది చేయగలమో అది చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇతను వెళ్ళిపోయాడు కప్పదొకియాలో అంతా ప్రాంతంలో సువార్త ప్రకటిస్తుంటే అందరూ క్రైస్తవులుగా మారిపోయారు. ఈ యూదా మత ప్రవిష్టులు మరలా పిలాతు దగ్గరికి వెళ్ళిపోయారు. అయ్యా ఈ యొక్క శతాధిపతి వెళ్ళిపోయాడు, అతని పేరేంటో తెలుసండి, లాగినస్. ఆ శతాధిపతి పేరేంటో తెలుసండి, లాగినస్. ఆ లాగినస్ వెళ్ళిపోయి ఈ కప్పదొకియా ప్రాంతాన్ని అంతటినీ మార్చేశాడు. ఇలాగైతే యూదులందరూ క్రైస్తవులు అయిపోతారు, మొర్ర పెట్టుకుంటున్నారండి వెళ్ళిపోయా. పిలాతు అధికారాన్ని ఎక్కువ ప్రేమిస్తాడండి. అతని అధికారాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయాసపడుతూ ఉంటాడు. పిలాతు మంచోడే, లాస్ట్లో మారుతాడు పిలాతు. కానీ ఆ ప్రజలు ఏం సంతోషిస్తారో ఆ కుర్చీ కాపాడుకోవడానికి ప్రయాసపడుతున్నాడు, ఆ సింహాసనం కాపాడుకోవడానికి ప్రయాసపడుతున్నాడు, అతని అధికారం కాపాడుకోవడానికి ప్రయాసపడుతున్నాడు. రాజ్యకాంక్ష కలిగినటువంటి వ్యక్తి పిలాతు. ఆ యొక్క ప్రజలకి ఏది ఇష్టమో అది మాత్రమే నెరవేరుస్తూ వచ్చాడు. వెళ్ళిపోయిందండి కబురు. సైనికులు పంపించేశాడు. కప్పదొకియా ప్రాంతానికి వెళ్ళిపోయారు సైనికుల్ని. కొంతమంది సైనికులు పంపించారు. ఆ లాగినస్ని కనుగొన్నారు. వెళ్ళగానే ఆయన దగ్గర సెల్యూట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఈ సైనికులకి అధికారి ఆయనే. హల్లెలూయా. వీళ్ళందరూ వెళ్ళిపోయి ఆయనకి సెల్యూట్ చేస్తూ అంటున్నారు. ఆ లోపలికి తీసుకెళ్ళాడంట. లోపలికి తీసుకెళ్ళి వాళ్ళందరికీ భోజనం పెట్టాడు. ఆ భోజనం తినేసిన తర్వాత ఈ సైనికులకి ప్రాణం అప్పట్లేదు. ఎందుకంటే అతను చాలా మంచోడు, అతను చాలా మంచివాడు. అంటున్నాడు, అయ్యా మేము ఒక పని మీద వచ్చాం, నిన్ను బంధించడానికి వచ్చాము, నిన్ను బంధించి ఆ పిలాతు దగ్గర ప్రదర్శించాలని, పిలాతు దగ్గరికి పట్టుకెళ్ళడానికి, నిన్ను బంధించడానికి మేము వచ్చామయ్యా. నువ్వు క్రీస్తుని ప్రకటిస్తున్నావంట. యూదా మత ప్రవిష్టులు ఒప్పుకోవడం లేదు. నిన్ను బంధించి తీసుకురమ్మని పిలాతు గారి ఆజ్ఞ, ఆ ఆజ్ఞ మేరకు మేము వచ్చాము. అయితే సైనికులు అన్నారు, అయ్యా నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికన్నా దూరంగా పారిపో, ఇక్కడి నుంచి ఎక్కడికన్నా దూరంగా పారిపో, మాకు కనబడలేదని మేము వెళ్ళిపోయా ఆ సమాచారం చెప్తాం. అంటే ఆ లాగినస్ అనేటువంటి శతాధిపతి చిన్న నవ్వు నవ్వి, నేను పారిపోవడానే కాదు సువార్త ప్రకటించేది, నా యేసయ్య నా కొరకు మరణించాడు, నేను నా యేసయ్య కొరకు మరణించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, రండి రోమా సామ్రాజ్యం వెళ్ళిపోదాం. హల్లెలూయా. వాళ్ళతో పాటు వచ్చేసాడండి రోమా సామ్రాజ్యానికి. నిలబెట్టేశారు యూదులందరూ కలిసి, యూదా మత ప్రవిష్టులందరూ కలిసి. ఆ పిలాతు గారు కూడాను అడిగారు. అడిగిన వాటన్నిటికీ కూడాను ఆయన సమాధానం చెప్పాడు. కానీ ఎక్కడ క్రీస్తును వదిలిపెడతానన్న మాట మాత్రం రాలేదండి. అంతే, వాళ్ళందరి పర్యవేక్షణలో అక్కడ ఉన్నటువంటి యూదులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పిలాతు కావచ్చు, వీళ్ళందరి పర్యవేక్షణలో ఈ శతాధిపతి అయినటువంటి లాగినస్ బ్రతికుండగానే తీర్పు వచ్చేసింది. ఆయన వింటూనే ఉన్నాడు ఆయన మరణ వాంగ్మూలం. ఆ తీర్పు అతడు వింటూనే ఉన్నాడు. పిలాతు గారు జడ్జిమెంట్ వచ్చేసింది. ఆయన అంటున్నాడు, ఈ లాగినస్ని తీసుకెళ్ళి శిరచ్ఛేదనం, ఈ లాగినస్ని తీసుకెళ్ళి శతాధిపతిని తీసుకెళ్ళిపోయి శిరచ్ఛేదనం చేసి ఆ శిరస్సుని కోట గుమ్మానికి తగిలించండి.
అతను బ్రతికుండంగానే ఆ తీర్పు వింటున్నాడు అండి. ఆ తీర్పు విని సంతోషంగా వెళ్ళిపోయాడండి. తన ప్రాణం తను కాపాడుకోవడానికి ఏమాత్రం వెనక్కి ఇవ్వలేదండి, వెనక్కి తీయలేదు. శిరచ్ఛేదనానికి తన శరీరాన్ని అప్పగించుకున్నాడండి. శిరచ్ఛేదనం అయిపోయింది. శిరచ్ఛేదనం చేసేసారండి. శిరచ్ఛేదనం చేసేసి ఏం చేశారో తెలుసా అండి? ఆ శిరస్సుని ఎక్కడ పెట్టారండి? కోట గుమ్మానికి తగిలించేశారు. కోట గుమ్మానికి తగిలించేశారు. అది బ్రతికుండంగానే లాగినెస్కి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కార్యం అక్కడున్న యోధులు చూస్తున్నారు, క్రైస్తవులు చూస్తున్నారు, అనేక మంది చూస్తున్నారు. ప్రజలందరూ చూస్తుండగానే కోట గుమ్మానికి ఆ తల తగిలించబడటం జరిగిందండి. హల్లెలూయా. ఈ లోపల ఏం జరిగిందో తెలుసండి? ఇదంతా చరిత్రలో ఉందండి. నికోదేము అన్నటువంటి చరిత్ర పుస్తకంలో రాయబడి ఉంది. హల్లెలూయా. ఈ లోపల ఏం జరిగిందో తెలుసా అండి? కప్పదొకియా ప్రాంతం నుంచి ఒక వృద్ధురాలు, కప్పదొకియా ప్రాంతం నుంచి ఒక వృద్ధురాలు, ఆమెకి కళ్ళు సరిగ్గా కనిపించవు. ఆమె కుమారుడు, ఏకైక కుమారుడు, ఆమె వృద్ధురాలు, విధవరాలు. ఆమెకున్నది ఒకే ఒక కుమారుడు, జబ్బుపడ్డాడండి. ఆ జబ్బుపడిన కుమారుడిని తీసుకొచ్చి యెరూషలేము ప్రాంతానికి, యెరూషలేము మందిరానికి తెస్తే నా కొడుకు మారుతాడు అనుకుని ఆ కొడుకుని తీసుకొచ్చిందండి. దేవునికి స్తోత్రం. ఆ కొడుకుని స్వస్థత కొరకు యెరూషలేము మందిరానికి తీసుకొచ్చింది. యెరూషలేము మందిరానికి తీసుకొచ్చిన ఆ బిడ్డ చనిపోయాడు. ఆ బిడ్డ చనిపోయాడు. ఆ తల్లి అలా భూస్థాపితం చేయాలో తెలియక అలాగే పెట్టుకుని ఏడుస్తా ఉంది. ఆ ఏడుస్తా 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 ఉన్న సమయంలో ఆమెకు ఒక దర్శనం వచ్చిందండి. ఆ దర్శనంలో లాగినెస్ కనిపిస్తున్నాడు. లాగినెస్ కనిపించి ఆమె చెయ్యి పట్టుకుని అంటున్నాడు, అమ్మా నువ్వు ఏడవద్దు, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ కుమారుడు చనిపోయాడు, కానీ ఇదిగో మేమందరము కూడా ఇక్కడ నిత్య రాజ్యంలో మేమందరం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఏడవద్దమ్మా, నీ కొడుకు నేను అందరూ నిత్యరాజ్యంలో ఉన్నాము. ఆ నిత్యరాజ్యంలో నిత్యత్వం కలిగి మేమందరం ఉన్నాం. నువ్వు ఏడవద్దమ్మా, ఇదిగో నా శిరస్సు ఆ కోట గుమ్మానికి తగిలించుంది, నువ్వు అది తీసుకురా అని ఆయన చెయ్యి పట్టుకొని ఆమెను తీసుకెళ్ళాడంటండి. ఆమెను చెయ్యి పట్టుకొని తీసుకెళ్తే ఆమె ఎలా తెచ్చిందో మొత్తానికండి, ఆ శిరస్సును తీసుకొచ్చి ఇంట్లోకి తీసుకొచ్చి ఆ రక్త మరకలన్నీ శుభ్రంగా కడిగేసి ఆ శిరస్సును తీసుకొచ్చేసి ఆ కడిగి తన కొడుకు పక్కనే పెట్టిందంటండి. తన కొడుకు పక్కనే పెట్టి మరలా తల్లి కదా ఏడుస్తా ఉందంటండి. తన కొడుకు శరీరం చూసి ఏడుస్తుంటే మరలా దర్శనం కలిగిందంట. ఇందాక పట్టుకెళ్ళాడు కదండి, చేయి పట్టుకొని ఎలా పట్టుకెళ్ళి తీసుకెళ్ళాడు? పేతురు గారు ఉన్నారు చూసిరా, నిద్రపోతున్నప్పుడు ఎవరు వచ్చారండి? దేవదూత. మొదటి కావలిని, రెండవ కావలిని దాటి ఆ చెరసాల సంఖ్యలు ఊడిపోయినాయి, చెరసాల ఆ తాళాలు ఊడిపోయినాయి, బయటికి తీసుకొచ్చి ఎక్కడి దాకా తీసుకొచ్చిందండి దేవదూత? ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడ దాకా తీసుకొచ్చేసారండి, మార్కు ఇంటి దాకా. హల్లెలూయా. ఆ రీతిగానే ఈయన కూడా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేసాడు. ఆమె రక్తం అంతా కడిగి ఆ శవం పక్కనే పెట్టి ఏడుస్తూ ఉంటే మరలా దర్శనం చూస్తుందంట. అలాగినెస్ వచ్చి అన్నాడు, అమ్మా నువ్వు ఏడుస్తున్నావా ఇంకా? ఇదిగో ఈ పక్కన ఉన్న వ్యక్తిని ఎవరో గుర్తుపట్టు. మహిమ శరీరంతో ఉన్నాడండి, ఆ రూపం మారిపోయింది. ఈ వ్యక్తి ఎవరు కనిపెట్టావా అంటే, అయ్యా నేను కనిపెట్టు, నీ కొడుకే, సరిగ్గా చూడు. హల్లెలూయా. నీ కుమారుడేనమ్మా, నిత్యత్వంలో నిత్య రాజ్యంలో మేమందరము ఉన్నాము. ఇదిగో నా శిరస్సును తీసుకొచ్చావు, నీ కుమారుడి శరీరంతో పాటు నా శిరస్సు కూడా పెట్టి భూస్థాపితం చేయి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారండి. ఆ కుమారుడు ఆయన ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. ఆమె అలాగే ఏం చేస్తుందో తెలుసా అండి? ఆ ఇద్దరిని తీసుకెళ్ళి ఆ యొక్క శవాన్ని, ఈ యొక్క లాగినెస్ యొక్క తలని తీసుకెళ్ళి భూస్థాపితం చేసింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన రక్తపు మరకలు కడిగిందో, ఎప్పుడైతే ఆ రక్తపు మరకలు కడిగిందో ఆమె గ్రుడ్డి నేత్రాలు తెరవబడిపోయినాయి. హల్లెలూయా. ఆ నేత్రాలు తెరవబడినాయి, చక్కటి ఆ చూపు పొందుకుంది, అంధత్వం పోయిందండి. ఆమె సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించింది. ఆమె అక్కడ కప్పదొకియా ప్రాంతం మొత్తం సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించింది. ఆ కప్పదొకియా ప్రాంతంలో ఈ లాగినెస్ గారి ద్వారానే రక్షణ పొందిందండి ఆవిడ. హల్లెలూయా. ఈ శతాధిపతి ద్వారానే ఒకానొకప్పుడు రక్షణ పొందింది. ఆ విశ్వాసంతోనే యెరూషలేము మందిరాన్ని వెతుక్కుంటూ వచ్చింది.
తన కుమారుడు సమయం అయిపోయింది, కానీ ఆమె సాక్ష్యం కావాలి, ఆమె స్వస్థత కావాలి, ఆమె దేవుడి కొరకు నిలబడాలి. అందుకే దేవుడు ఆమెకి కన్ను చూపించాడు. ఆ యొక్క శతాధిపతి ఆ లాగినెస్, ఆ శరీరాన్ని, ఆ శిరస్సుని ఎప్పుడైతే రక్తం మరకలు కడగడం ప్రారంభించిందో, యేసయ్య రక్తము ఆ శతాధిపతి మీ కళ్ళల్లో పడినప్పుడు అతనికి చూపొచ్చింది. ఇతని రక్తమని ఎప్పుడైతే కడుగుతుందో, తాకిందో, ఈమెకు విడుదల వచ్చిందండి. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప స్వస్థత 16 గంటల్లో సాధించేశాడండి. 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభు సాధించేశాడండి. మనం ఇంచుమించు రక్షణ పొంది 20-30 సంవత్సరాలు అవుతుంది. ఎంతవరకు మనం సాధించాం, ఎంతవరకు మనం ఉపయోగపడుతున్నాం? ఇప్పుడు గుర్తొస్తుందమ్మా, ఆ వృద్ధురాలు, విధవరాలు, కళ్ళు కనిపించో సరిగ్గా, దేవుడి మాటకు లోబడింది. ఆ కోట గుమ్మం దాకా ఎక్కాలంటే ఎంత ప్రయాసపడిందో, ఎలా వెళ్ళిందో. ప్రయాసతోనే ఉంటుందండి సువార్త సేవ అంతా. ప్రయాస లేకుండా కాలు మీద కాలు వేసుకొని నేను కూర్చుంటానంటే అది సేవ కానే కాదు. ఎంతో ప్రయాస ఉంటుంది. ఎంత ప్రయాస పడితే నువ్వు అంత దీవించబడతావు. ఆ వృద్ధురాలు ప్రయాసపడిందండి. ఈరోజు మనం ఎంత ప్రయాసపడుతున్నాం? ఆ శతాధిపతి 16 గంటల్లోనే యేసయ్య గురించి తెలుసుకున్నాడు. మరి మన సమయం ఎంతవరకు? ఎన్ని సంవత్సరాలు మన జీవితంలోంచి డొర్లిపోతున్నాయి? ఎక్కడుంది మన త్యాగం? ఈరోజు వాక్యం ఏంటో తెలుసండి, మన త్యాగం, మన సమర్పణ. అతను ఎందుకు ఉద్యోగం వదులుకోవాలండి? 100 మంది మీద ఒక గొప్ప అధికారిగా ఉన్నాడు కదా, హోదాలో ఉన్నాడు కదా, సుఖ సంపదలతో ఉన్నాడు కదా, సౌఖ్యాలతో ఉన్నాడు కదా, సుఖ సౌఖ్యాలతో ఉన్నాడు కదా. అవన్నీ దేని కొరకు అంటే దేవుడి కొరకు సమర్పించుకున్నాడమ్మా. మన సమర్పణ ఎక్కడ? మన త్యాగం ఎక్కడ? నేను కూర్చున్న చోటే ఉంటానంటే ఎలా అవుతుంది? అప్పుడు మనల్ని దేవుడు అంగీకరించడు. హల్లెలూయా. నేను నిజంగా చెప్తున్నానండి, మొన్న మన అక్కడ పబ్లిక్ మీటింగ్ జరిగింది అంటే రాత్రి ఎంతవరకు అయిందో తెలియదు, 1 గంట అయిందండి. 1 గంట వరకు సుందర్రావు అన్న నిజంగా నాతోనే ఉండిపోయారండి. నేను అందరినీ ఒక్కొక్కళ్ళు పంపించేసిన. పాపం పొద్దుపోయింది, ఆడపిల్లలు నాకు అస్సలు ఇష్టం ఉండదు. చాలా జాగ్రత్తగా ఉంటాను ఆడపిల్లల విషయంలో మాత్రం. ఎందుకంటే నేను అందరికీ ఏం చెప్పుకుంటాను తెలుసా? సేవకులు కొంతమంది నాతో మాట్లాడుతుంటే, అయ్యా నేను ఆడపిల్లల తల్లిని అయ్యా అని చెప్పుకుంటాను. అవును, ఎందుకో తెలుసండి, ఇక్కడ పాస్టర్ బాధ్యత నాదే, పాస్టమ్మ బాధ్యత నాదే. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా రఫ్గా కూడా ఉండాలి కొన్ని విషయాల్లో. నేను లూజ్గా ఉంటే అన్ని లూజ్ అయిపోతాయండి. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, చాలా మెత్తగా మాట్లాడుతాను అనుకుంటారు, కానీ ఆ టైం వచ్చినప్పుడు మాత్రం చాలా కరాఖండిగా మాట్లాడి చెప్పేస్తానండి. మొన్న మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది, రానివ్వనని చెప్పేశాను. అవన్నీ వివరించను మీకు. చాలా జాగ్రత్తగా ఉంటానండి. ఇది నా ఆడపిల్లలతో ఉన్నటువంటి కుటుంబం, దేవుని సంఘం. చాలా జాగ్రత్తగా ఉంటాను. మరి అన్న నిజంగా చెప్తున్నానండి, ఎంత పెద్దవాళ్ళు అండి. రాత్రి అన్న నాతో ఒక మాట మాట్లాడు, అమ్మా నాకు ఉదయం నుంచి ఇదే పని సరిపోద్దమ్మా, ఏదో వంట చేసుకుంటాను, తింటాను, తర్వాత సాయంత్రం అయితే ఆన్లైన్ ప్రేయర్స్, పగలంతా ప్రార్థనలు. మీ అందరి పేర్లు చెప్పావా? ఒకటి నాకు నవ్వుతున్నాను వెనక నుంచి. అందరి పేర్లు చెప్తున్నారు, అమ్మ వీళ్ళ కోసం, వాళ్ళ కోసం అందరి కోసం పేర్లు చెప్పి, కృపమ్మ గారు కూడా అందరి కోసం, ఆశలత అందరి పేర్లు వచ్చేసినాయి ఆయనకి. అందరి పేర్లు ఇవేమా, ఇంకేముందమ్మా మన జీవితంలో, చివరి కాలంలో ఉన్నానమ్మా. ఇంకో మాట, ఏదో మంచి మాట పలికారు, చివరి కాలంలో నేను ఉన్నానమ్మా. నా సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుడి దగ్గర నన్ను నేను సరిదిద్దుకుంటున్నాను, దేవుడికి అప్పగిస్తున్నాను, దేవుడు పనిచేస్తున్నాను. హల్లెలూయా. చాలా నా హృదయం కదిలించబడిందండి, చాలా బాధ అనిపించింది. అదే కదా ప్రభా నువ్వు కోరుకుంటున్నావు. అందరూ పనులు చేసేయాలనే కాదండి, ఆయన ఎంత పెద్దవాళ్ళు మన అందరిలోకి. ఆయన చేయగలిగింది ఆయన చేస్తున్నారు. లాస్ట్లో ఆయన అలా అన్ని బండి మీదకి ఎత్తుతున్నారు. అన్నా నువ్వు వద్దు, నువ్వు కూర్చో అన్నాను. పెద్దోడు ఎందుకు నువ్వు ప్రయాస? అమ్మ ఇది మనదమ్మా, మనదే. సుందరరావు అయితే పాపం అక్కడి నుంచి ఇక్కడికి లాగుడు బండి లాక్కుంటానే వచ్చాడండి. 6 ట్రిప్పులన్నా లాగాడు సామానంతా. నాకు చాలా బాధ వస్తుందండి. దేవుడి సన్నిధి కొరకు ఎవరైనా కష్టపడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ప్రభువా వాళ్ళని దీవించు. అప్పుడు ప్రార్థన చేస్తానండి నేను నిజంగా చెప్తాను. అప్పుడు చాలా కదిలిపోతుంది నా హృదయం. తెలుసండి, ప్రభువా వాళ్ళు ఇంత చేస్తున్నారే మందిరం కొరకు, వాళ్ళు లేకపోతే ఒక ఆడదాన్ని నేనేం చేయగలను ప్రభువా, ఆడదాన్ని నేనేం చేయగలను.
అందరూనండి, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, అందరూ. నిన్నగాక మొన్న వచ్చిందండి గ్రేసి, చిన్నది, అందరిలోకి చిన్నదండి. గ్రేసి కూడా వెళ్ళిపోయి చక్కగా సహాయం చేస్తుంది. చెయ్యాలి, చేసినప్పుడు మాత్రమే మన ఇంట్లో దీవెన. ఆ వృద్ధురాలు చేసిందండి. నాకెందుకు వచ్చింది నా కడుపు, నా కొడుకు పోయి నేను చేస్తుంటే ఈ వచ్చి ఈ చెప్తున్నాడు, ఈ ఈ సాహసం ఇప్పుడు ఎవడు చేస్తాడు అనుకుంటే ఆమె కంటి చూపు వచ్చేది కాదండి, కంటి చూపు వచ్చేది కాదు. ఈరోజు మనకి ఏదైనా కావాలి అంటే ఆశించి చేయటం కాదండి, దానిలో త్యాగము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు అదే చూస్తాడండి, దేవుడు అదే చూస్తాడు, త్యాగం. ఎంతవరకు మనం దేవుడి కొరకు త్యాగంతో ఉంటున్నాం, మన దేవుడిని ఎలా మహిమపరుస్తున్నాం. ఆ వృద్ధురాలు సాక్ష్యం చూసాం. లాగిన శతాధిపతి పేరేంటండి? ఇంతవరకు నిజంగా మనకు బహుశా తెలిసి ఉండకపోవచ్చు. శతాధిపతి పేరు లాగినస్. ఇదంతా కూడా నికోదేము చరిత్ర అన్న పుస్తకాల్లో రాయబడి ఉన్నదండి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్తలో పరిశుద్ధాత్మ తండ్రే మన కొరకు రాయించి ఉంచాడు. ఇది చూచిన వాడు చెప్పిన సాక్ష్యము, సాక్ష్యమిచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యము, మీరు నమ్మునట్లు అతడు సాక్ష్యము చెప్పుచున్నాడు అని ఆయన ఎరిగిన. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ తండ్రి రాయించినటువంటి సాక్ష్యం. అతను ఎవరో కాదండి, లాగినస్. ఆ లాగినస్ ఎవరో కాదు, శతాధిపతి. మరి మన సాక్ష్యం ఏంటి? మన సాక్ష్యం ఏంటి? మనం కూడా సాక్ష్యం చెప్తే ఎందుకు చెప్ప? నా దేవుడు తలనొప్పి నుంచి విడుదల ఇచ్చాడు, లేకపోతే మా ఇంట్లో ఈ కార్యం జరిగింది, మా ఆయనకు మార్పు వచ్చింది, అన్నీ చెప్తాం తల్లిగా, అన్నీ చెప్తాం. చెప్పాలమ్మా, చెప్పొద్దని అంటాల. కానీ మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో ఇంకో మాట ఉంది. ఇంకొక గ్రంథం తెరవబడుతుంది. ఆ గ్రంథములో నువ్వు భూమి మీద ఏం చేస్తావో దానిలో రాసి ఉంచుతుంది. అది నీ సాక్ష్యం, అది నీ త్యాగం. ఆ గ్రంథములో రాయబడి ఉంటుంది. ఆ గ్రంథములో ఉండటం కొరకేనండి ఈరోజు ఇంత ప్రయాస. మనందరి పేర్లు జీవ గ్రంథములో ఉంటాయి, అది వేరే. మనం నీతిమంతులుగా ఉంటే జీవ గ్రంథముల పేరు ఉంటుందమ్మా. అది అంతతో సరిపెట్టేసుకోవద్దు. రత్నాలతో ముత్యాలతో అలంకరించబడి మన కిరీటాలు బహు అందంగా ఉండాలంటే మరొక గ్రంథములో కూడా నీ పేరు, నా పేరు రాయబడి ఉండాలి. దానిలో ఏముంటుందో తెలుసా? త్యాగం. భూమి మీద నువ్వేం త్యాగం చేసావో, దేవుడి కొరకు ఏం పని చేసావో అవన్నీ కూడా వ్రాయబడి ఉంటాయి. వేరొక గ్రంథము, ఆ గ్రంథములో నీ పేరు ఉందా లేదా ఈరోజు చూసుకుందాం.